హల్లెలూయా! హల్లెలూయా! ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? ఆయన సన్నిధిలో సంపూర్ణమైన ఆనందం ఉంది. ఆయన మనకు అంత కృపనిచ్చాడండి ఈ భూమి మీద. ఎందుకంటే యేసు ప్రభువుని తెలుసుకునే కృపను. ప్రాముఖ్యంగా మన జీవితంలో ధన్యములయ్యాయని మనం నమ్మాలండి. ఏమయ్యాయండి మన జీవితాలు? ధన్యమయ్యాయి. ఎందుకు? యేసు ప్రభు శిలువ బలియాగాన్ని బట్టి. ఈరోజు ఆయన్ని బట్టి మనం ఇక్కడ ఉన్నాం. ఎప్పుడు మర్చిపోకూడదండి. ఎవరిని బట్టి ఉన్నాం? యేసు ప్రభుని బట్టి ఉన్నాం. యేసు ప్రభుని బట్టే మనం ఈ భూమి మీద నడిపించబడుతున్నాం. హల్లెలూయా! అదే ఆయన సామర్థ్యం. సరే, కీర్తనలు 119 కీర్తన చూడండి. 119 కీర్తన 137 వచనం చూడండి. 119 కీర్తన 137 వచనం ఇచ్చి, యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. దావీదు ఇక్కడ ఏమంటున్నాడండి? దేవుణ్ణి నీవు నీతిమంతుడు అని అంటున్నాడండి. హల్లెలూయా! ప్రతిదినం మనం పలకాల్సిన మాట ఏంటి? దేవుడు నీతిమంతుడని, నీ న్యాయ విధులు యథార్థములు. దావీదు ఎప్పుడు దేవుడి గురించి మాట్లాడతాడండి. ఎందుకంటే దేవుడు నడిపించేవాడని దావీదుకి తెలుసు. అందుకే దేవుడి గురించి ఏం మాట్లాడుతున్నాడు? యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. దేవుని గురించి మర్మములు తెలిసిన వారు, దేవుని హృదయాన్ని ఎరిగిన వారికి ఈ మాటలు వస్తాయండి. హల్లెలూయా! దేవుని గురించి తెలియకపోతే దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు అన్యాయం చేయడం వల్ల నా జీవితం ఇలాగ అయిపోయిందని చాలామంది అనుకుంటారు. దేవుడు ఎవరి జీవితాన్ని, ఆయన ఎవరికి అన్యాయం చేయడండి. హల్లెలూయా! ఆయన న్యాయం చేయవాడు. ఆయన న్యాయం చేయవాడండి. ఎందుకంటే భూమి మీదకి మనిషిని పంపించింది ఎవరు? ఆయనే. నడిపించేవారు ఆయనే. ఆయన న్యాయమే చేస్తాడండి. ఎవరి జీవితాన్ని ఆయన అన్యాయం చేయడు. జ్ఞానం లేక అనేక మంది మాట్లాడుతుంటారు, అవునా? కానీ ఇక్కడ దావీదు ఏం మాట్లాడుతున్నాడు? యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. ఇంకా చూడండి, నీతిని బట్టియు పూర్ణ విశ్వాసతని బట్టియు నీ శాసనములను నీవు నియమించితివి. ఇక్కడ ఈ వచనంలో శాసనములు కాదండి, సాక్ష్యములు అని రాసుకోండి. హల్లెలూయా! మీ బైబిల్లో రాసుకోండి. సాక్ష్యములండి, శాసనములు కాదు అవి. ఏముందండి? నీతిని బట్టియు పూర్ణ విశ్వాసతని బట్టియు నీ సాక్ష్యములను నీవు నియమించితివి. ఎవరు నియమించారండి? ఇప్పుడు దేవుడు నియమించాడండి. నీతిని బట్టియు పూర్ణ విశ్వాసతని బట్టియు నీ సాక్ష్యములను నీవు నియమించితివి. 139 వచనం, నా విరోధులు నీ వాక్యములు మర్చిపోదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. దేవుని మాట స్వచ్ఛమైనది అండి, అది సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను, అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలం సత్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. ఇప్పుడు దావీదు ఈ వచనాలన్నింటిలో ఏం మాట్లాడుతున్నాడండి? 2 సందర్భాలు మాట్లాడుతున్నాడు. ఒకటి, దేవుని నీతిమంతుడని మాట్లాడుతున్నాడు, దేవుని నీతి గురించి వివరిస్తున్నాడు. అలాగే తన శ్రమ గురించి మాట్లాడుతున్నాడు. కష్టాలు ఉన్నాయని, శ్రమలు ఉన్నాయని. ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమల గురించి మాట్లాడినా ఆఖరిలో ఏం మాట్లాడుతున్నాడు? ముగింపు, దేవుడు నీతిమంతుడని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! అదే ప్రాముఖ్యమండి. ఈ వచనాల సారాంశం ఏముంది? ఆయన నీతిమంతుడని. ఏమనుంది? 144 వచనం చూడండి. 144, ఇది కూడా క్షమించండి, నీ శాసనములు కాదండి, నీ సాక్ష్యములు. నీ సాక్ష్యములు శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. అక్కడ రాసుకోండి, తెలుగులో తప్పులు ఉన్నాయి. నీ సాక్ష్యములు శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. ఎవరు సాక్ష్యములండి? దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఎవరి గురించో. అది దావీదు గ్రహించాడు. హల్లెలూయా! దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడండి ఒకరి గురించి. అదే వచనంలో చూద్దాం ఈరోజు.
ప్రాముఖ్యంగా గ్రహించాల్సింది దేవుడి నీతిమంతుడని. ఆయన నీతే కాపాడుతుంది మనల్ని భూమి మీద. ఎవరి నీతి అండి? ఆయన నీతి. దావీదు అదే మాట్లాడుతున్నాడు. నీ సాక్ష్యములు శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. దేవుడిని అడుగుతున్నాడండి, దేవా నీవే నన్ను నడిపించేవాడని. ఇప్పుడు దేవుడు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నారో అది గ్రహిస్తే వాక్యం అర్థమవుతుంది. చూడండి, 1 యోహాను 5వ అధ్యాయం 1 యోహాను 5వ అధ్యాయం 9వ వచనం. 1 యోహాను 5వ అధ్యాయం 9వ వచనం. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. హల్లెలూయా. ఏమనిచ్చాడండి దేవుడు? కుమారుడు గురించి ఇస్తున్నాడండి. అందుకే యేసుప్రభు గురించి ప్రతిదినము వినాలండి. యేసుప్రభు గురించి ఎంతగా విని మనం తెలుసుకోవాలంటే ఈ వచనం అర్థమైతే యేసుప్రభు గురించి మనం వినకుండా ఉండలేం. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఇప్పుడు దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. ప్రాముఖ్యంగా గ్రహించాల్సింది అది. మళ్ళా చూడండి 9వ వచనం. మనము మనుషుల సాక్ష్యం అంగీకరించున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మినవాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడే. సరే, యేసు ప్రభుని ఎవరైతే నమ్ముకోరో నమ్మరో ఎవరిని అబద్ధికునిగా చేస్తున్నారండి? దేవుణ్ణి. సరే, యేసు ప్రభు గురించి తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. హల్లెలూయా. యేసు ప్రభు గురించి మనం వింటే, ఆయన గురించి తెలుసుకుంటున్నప్పుడు మన జీవితం ఎవరు పనిచేస్తారు? ఇప్పుడు దేవుడు పనిచేస్తాడు. హల్లెలూయా. ఇదే మర్మం అండి. ఈ మర్మాన్ని ఎవరు గ్రహించారు? ఎవరండి? దావీదు గ్రహించాడు. అందుకే దావీదు మాట్లాడుతున్నాడు అక్కడ. ఏమంటున్నాడు దావీదు? నీ సాక్ష్యములు నీతి గలవి. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? యేసు ప్రభు గురించి అండి. యేసు ప్రభు గురించి మనం ఈ భూమి మీద వింటున్నప్పుడల్లా దేవుడు మన జీవితంలో పనిచేస్తాడు. ఇదే మర్మం అండి. ఇది గ్రహించిన వారు ప్రతిదినము వాక్యాన్ని వినకుండా ఉండలేరు. హల్లెలూయా. వాక్యాన్ని వినుట అంత ప్రాముఖ్యం. ఎంతమందికి అర్థమైందండి? వాక్యం వినుట ఎంత ప్రాముఖ్యమండి. ఇప్పుడు సాక్ష్యం ఎవరిస్తున్నారండి? యేసుప్రభు కోసం దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. మనుషులు చెప్పారు, చాలామంది మనుషులు చెప్తూనే వచ్చారు, కానీ ఇక్కడ దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు యేసుప్రభు గురించి. ఇంకా దేవుడు ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని. దేవుడు కుమారుని యందు ఆనందిస్తాడండి. ఆయన గురించి తెలుసుకుంటే ఆయన పనిచేస్తాడు. హల్లెలూయా. సరే, దేవుని స్వభావం చూడండి ఎంత గొప్పదో. రోమపత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనుబరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసు యొక్క విశ్వాసము గలవారిని నీతిమంతునిగా తీర్చివాడునైనటకు ఆయన అలాగూ చేసెను. అక్కడ యేసునందు కాదండి, యేసు యొక్క. దేవుడు ఏం చేశాడండి? మరలా చదువుతాను వినండి. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనుబరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసు యొక్క విశ్వాసము గలవారిని నీతిమంతునిగా తీర్చివాడునైనటకు ఆయన అలాగూ చేశాను. సరే, యేసు ప్రభువుని ఎవరైతే ఇప్పుడు నమ్మి ఉన్నారో భూమి మీద వారందరూ నీతిమంతులండి. మనిషిని నీతిమంతుడిగా ఎవరు చేస్తున్నారండి? ఇప్పుడు దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువుని ఎవరైతే నమ్ముకున్నారో భూమి మీద వారే నీతిమంతులు. ప్రతిదినము నమ్మాల్సింది ఏంటి? ఇప్పుడు నేను క్రీస్తు యేసునందు దేవుని నీతినండి, దేవుని స్వభావం ఏంటి అది. ఎంతమందికి అర్థమైందండి? ఇప్పుడు ఇంజనీరు ఏం చేస్తాడండి? ఇంజనీర్ ఏం చేస్తాడండి? ఇంజనీర్ ఇంజక్షన్ వేస్తాడా? మరి ఎవరు మాట్లాడట్లేదు. ఇంజనీరు ఇల్లు కడతాడండి.
డాక్టరు ఇంజెక్షన్ వేస్తాడు, తెలుసు మనకి, అవునా? ఆపరేషన్ కూడా చేస్తాడు. దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు యేసుప్రభుని నమ్మిన వారందరినీ నీతిమంతులుగా తీరుస్తున్నాడండి. అదే ఆయన స్వభావం. ప్రతి మనిషికి ఒక స్వభావం ఉంది కదండి. ఎవరు వృత్తి బట్టి వారు వెళ్తారు, అవునా? అదే వారి స్వభావం. ఇక్కడ దేవుని స్వభావం ఏంటి? యేసుప్రభుని ఎవరైతే నమ్ముతారో వారిని నీతిమంతులుగా తీరుస్తాడు ఆయన. హల్లెలూయా. భూమి మీద గ్రహించాల్సింది అదేనండి. యేసుప్రభుని ఎవరైతే నమ్ముకున్నారో వారందరూ నీతిమంతులే. ప్రతిదినము నమ్మాల్సింది ఏంటి? ఇప్పుడు నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని, నీతిమంతులను నమ్ముతున్నప్పుడు ఆయన కృప అర్థమవుతుందండి. ఆయన కృప అర్థమవుతుంది. ఆయన కృప మన జీవితంలో పనిచేస్తుంది. హల్లెలూయా. సరే, పౌలు చాలాసార్లు దేవుని నీతి గురించి మాట్లాడుతుంటాడండి. దేవుని నీతి గురించి మాట్లాడుతున్నప్పుడు పౌలుని వ్యతిరేకించిన వాళ్ళు అనేక మంది వారి స్వనీతిని చూపించేవారు పౌలు ఎదుట. అలాంటి సందర్భంలో పౌలు దేవుని కృపను గురించి, దేవుని నీతిని గురించి ఎంత గొప్పగా వివరించాడో వాక్యంలో చూస్తే మనకు అర్థమవుతుందండి దేవుని నీతి ఎంత గొప్పదో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి చూడండి. మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. ఎవరినందు ఆనందించాలండి? ప్రభువునందు ఆనందించాలి. ఎందుకు ఆనందించాలి? మనల్ని నీతిమంతులుగా తీర్చాడండి. ఈ మాట మీరు పలుకుతున్నప్పుడల్లా మీరు ఆనందిస్తూనే ఉంటారు, ఈ మాట అర్థమైతే. హల్లెలూయా. మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతిలోని మీకు వ్రాయటం నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదనను ఆచరించే వారి విషయమే జాగ్రత్తగా ఉండుడి. ఎవరి విషయమే జాగ్రత్తగా ఉండమంటాడండి పౌలు? కుక్కల విషయమే. కుక్కలు ఎవరు ఇక్కడ? కుక్కలను ఇంకెవరు ఉన్నారండి? దుష్టులను, వీరి విషయమే జాగ్రత్తగా ఉండమంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే వారు స్వనీతి మాట్లాడుతున్నారండి. ఎవరి దగ్గర? పౌలు దగ్గర. పౌలు దేవుని నీతిని ప్రకటిస్తుంటే, దేవుని కృపను గురించి ప్రకటిస్తుంటే పౌలుకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు వారి స్వనీతిని. అదే సందర్భం ఏంటి చూడండి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము కావలి ఉన్నట్టే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును. మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకొన దలచిన ఎడల నేను మరీ ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొందితిని, ఇజ్రాయేలు వంశపు వాడినై, బెన్యామీను గోత్రంలో పుట్టిన హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయమును పరిచయుడనై, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనింద్యుడనై యుంటిని. ఇక్కడ పౌలు తిప్పి కొడుతున్నాడండి. ఎవరైతే పౌలుకు వ్యతిరేకంగా మాట్లాడారో, వారి స్వనీతిని చూపించుకుంటున్నారో వారి ఎదుట పౌలు తన తలాంతుల గురించి మాట్లాడుతున్నాడు. పౌలు ఏం చిన్నోడు కాదండి, బాగా చదువుకున్నాడు. హల్లెలూయా. చాలా తెలివైనడు పౌలు, చాలా తెలివైనడు అండి, బాగా చదువుకున్నాడు. ధర్మశాస్త్రం అంటే ఇటు తెలుసు పౌలుకి, అవునా? చూడండి ఏమంటున్నాడు మరలా చూడండి. 5వ వచనం. 8వ దినమున సున్నతి పొందితిని, ఇజ్రాయేలు వంశపు వాడనై, బెన్యామీను గోత్రంలో పుట్టిన హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడునై, ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్రుడినై యుంటిని. అంటే నా మీద ఏ నింద లేదు, ఎవరు నింద వేయడానికి. నేను అన్నీ ఆచరించుకుంటూనే వెళ్ళాను, ధర్మశాస్త్ర విషయంలో అన్నీ చేసుకునే వెళ్ళాను. ఆ తలాంతుల గురించి, ప్రయాణించిన తలాంతుల గురించి మాట్లాడుతున్నాడండి. ఏ నింద లేదని నాకు. 7వ వచనం. అయినను ఏవేమి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. చూసారా, పౌలు దగ్గరికి వచ్చిన వ్యక్తులు స్వనీతిని చూపిస్తున్నారు. పౌలు తిప్పికొట్టాడు అవన్నీ. మీరు ఏవైతే చూసుకొని మాట్లాడుతున్నారో అవి కూడా నేను లాభకరములుగా ఎంచుకొని ఒకప్పుడు ప్రయాణించాను, సంఘాన్ని హింసించాను,
నా మీద ఏ నింద లేదు, అన్నీ చేసుకుంటూనే ప్రయాణించాను. ఈరోజు అవన్నీ ఏం చెప్తున్నాడండి ఇక్కడ? నష్టముగా ఎంచుకున్నాడంట. అయినను ఏవేమి నాకు లాభకరంలో ఎండినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. క్రీస్తు నిమిత్తమండి. యేసు ప్రభుని ఎప్పుడైతే పౌలు అంగీకరించాడో, పౌల్ని యేసు ప్రభు దర్శించాడో అప్పుడు ఆ గ్రహింపు వచ్చింది. హల్లెలూయా. చూసారా, యేసు ప్రభుని ఎవరైనా నమ్ముకున్నారంటే అది మనిషి సామర్థ్యం కాదండి, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తేనే జరుగుతుంది. నాకు యేసు ప్రభు తెలుసు, ఆయన దేవుడిగా నేను నమ్మేసుకున్నాను, నేను సంఘానికి వచ్చి కూర్చుంటున్నాను, సంఘంలో పనిచేస్తున్నాను అంటే అది మనిషి సామర్థ్యం కాదు, దేవుని సామర్థ్యం పనిచేస్తుంది. హల్లెలూయా. ఈరోజు మనం నమ్మామంటే మనలో గొప్ప కార్యం చేసింది ఎవరండి? పరిశుద్ధాత్మే. ఆగ్రహింపులో ఉండాలండి. 9వ వచనం, క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవారనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవల్లని ఆయన మరణ విషయంలో సమానానుభావము గలవారనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. పౌలు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే దేవుని నీతి గురించి మాట్లాడుతున్నాడండి. ఆయన చేసిన గొప్ప కార్యం గురించి. హల్లెలూయా. తనకున్న తలాంతుల గురించి మాట్లాడలేదు. ఈరోజు నేను కలిగి ఉన్న నీతి ఎవరిదని చెప్తున్నాడండి? దేవుని నీతి అని. చూడండి 9వ వచనం అర్థమవుతుంది. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందరి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడినై ఆయన యందు అగపడు నిమిత్తమును. ఇప్పుడు ఎవరినందు నీతిమంతుడిగా తీర్చబడ్డాడండి? ఎవరి వల్ల? యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఎవరి గురించి? యేసు ప్రభు గురించే. మనల్ని నీతిమంతులుగా తీర్చింది ఎవరు? యేసు ప్రభు అండి. అందుకే ప్రతిదినం ఏమని పలకాలి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతినేనండి. అది ఎవరైనా పలకాలండి. లేదు నేను పలకలేకపోతున్నాను, నాకు తలాంతులు ఉన్నాయి, నాకు అన్నీ వచ్చి అనుకోవడానికి లేదు. పౌలు దేవుని జ్ఞానం పొందుకున్నాడండి. తన తలాంతులన్నీ ఇప్పుడు ఏం చేసుకున్నాడు? క్రీస్తునందు అవేవి పనిచేయవు. ఇంకా పౌలు తెలివైనోడు, అన్ని తలాంతులు కలిగి యేసు ప్రభుని ఎప్పుడైతే నమ్ముకున్నాడో ఎవరిని సంపాదించుకున్నాడంట? యేసు ప్రభునండి. యేసు ప్రభు ఎంత విలువైన వాడో పౌలుకి అర్థమైంది. ఎందుకు? పౌలు యేసు ప్రభు గురించి తెలియకముందు ఏం చేశాడు? సంఘాన్ని హింసించాడు. ఆ పౌలేనండి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎంతసేపు చెప్పారు ఈ నీతి మా జీవితంలోని ఎలా పనిచేస్తుందండి, ఇది మాకు అవసరమా అని ఎవరికైనా ప్రశ్న ఉందా? దేవుని నీతి కోసమండి. దేవుని నీతి మా జీవితంలో ఇప్పుడు ఎలా పనిచేస్తుంది చూడండి. సరే, దేవుని నీతి అంటే ఎవరైనా చెప్పగలరా? దేవుని నీతి అంటే ఏటో? ఇప్పుడు పౌలు గురించి విన్నాకండి, దేవుని నీతి గురించే మాట్లాడాడు పౌలు. ఎవరైతే దేవుని నీతికి వ్యతిరేకంగా మాట్లాడారో, వారు స్వనీతిని చూపించుకున్నారో, వారి ఎదుట దేవుని నీతిని పొగిడాడు. ఎవరు? పౌలు. అవునా? మరి ఆ దేవుని నీతి అంటే ఏంటి? దేవుని నీతి అంటే ఏంటండి? చాలాసార్లు దేవుడు మనకు బోధించాడు. ఎవరైనా చెప్పగలరా? చెప్పండి. సరే, దేవుని ఎదుట ఏ లోపం లేకుండా నిలబడే స్థానం అండి అది. దేవుని ఎదుట ఏ లోపం లేకుండా నిలబడే స్థానాన్ని ఈరోజు మనకి ఇచ్చాడు ఆయన. ఎవరిని బట్టి? యేసు ప్రభు శిలువ బలియాగాన్ని బట్టి అండి. దేవుని ఎదుట ఏ లోపం లేకుండా నిలబడే స్థానం ఉంది మనకి ఇప్పుడు. హల్లెలూయా. అదే దేవుని నీతి అండి. ఈరోజు ఏ లోపం లేదు, మనం దేవుని దగ్గరలో ఉన్నాం. దేవుని దగ్గరగా ఏం లేదండి. ఒకప్పుడు దేవునికి దూరస్తులు. అవునా? పాత నిబంధనలు అయితే మరీ ఘోరం. పాపం చేస్తే బలి అర్పణ చేస్తేనే వారికి ఎంట్రీ, లేకపోతే ఎంట్రీ లేదు. ఈరోజు ఒక్క బలి అర్పించింది ఎవరు? మనందరి కొరకు యేసుప్రభు అండి. యేసుప్రభు శిలువ బలియాగాన్ని బట్టి మన నీతిమంతులుగా తీర్చాడు ఆయన. ఇప్పుడు మనం దేవునికి దగ్గరస్తులం, దేవునికి సంబంధించిన వాళ్ళం మనం. హల్లెలూయా. ఈ భూమి మీద దేవునికి సంబంధించిన వాళ్ళమండి మనం. దేవుని పిల్లలం అయ్యాం. హల్లెలూయా. ఎవరిని బట్టి? యేసుప్రభు శిలువ బలియాగాన్ని బట్టి.
యెషయా 54వ అధ్యాయం చూడండి. యెషయా 54వ అధ్యాయం 13వ వచనం. యెషయా 54వ అధ్యాయం 13వ వచనం. ఇప్పుడు దేవుని పిల్లలం అయ్యాం కదండి, దేవుడు మనకు బోధిస్తాడు చూడండి. యెషయా 54వ అధ్యాయం 13వ వచనం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతిలో స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరముగా నుందురు. ఇక్కడ చూడండి, ఈ వచనంలో 14వ వచనంలో నీవు నీతిగల దానవై కాదండి, నీవు నీతిలో స్థాపింపబడదువు. రాసుకోండి, నీవు నీతిలో స్థాపింపబడదువు, నీవు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. సరే, దేవుడిచ్చిన గొప్ప కృప అండి. ఆయన మనకి ఉపదేశాన్ని ఇస్తాడు. ఆయన ఉపదేశాన్ని ఇచ్చి మనకి విశ్రాంతిని కలుగు చేస్తాడు. ఏ భయము లేకుండా ఈ భూమి మీద ప్రయాణించే గొప్ప కృపను మనకి ఇచ్చాడు ఆయన. ఎవరిని బట్టి అండి? యేసు ప్రభు శిలువ బలియాగాను బట్టి మనం నీతిలో స్థాపింపబడ్డామండి. ఇప్పుడు ప్రతిదినం ఏమన్నామాలి? నేను క్రీస్తు యేసునందు నమ్మాలండి, పలకాలి. ఆ మాట పలికితే ఏం జరుగుతుందో చూడండి. ఆ మాటలో ఎంత మర్మం ఉందో. అంటే దేవుని నీతిలో మీకా 7వ అధ్యాయం, మీకా 7వ అధ్యాయం 7వ వచనం. మీకా 7వ అధ్యాయం 7వ వచనం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. సరే, మనం నీతిమంతులు అని నమ్ముతున్నామంటే ఆశపడి పలుకుతున్నామండి. అంటే అర్థం ఏంటి? దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడంటే ఆయన పిల్లలం అయిపోయాం. పిల్లలు తండ్రి దగ్గర ఆశపడతారా లేదండి? అని ఎదురు చూస్తామా లేదా? ఆ ఎదురు చూపుతోనే ఇక్కడ భక్తుడైన మీగా మాట్లాడుతున్నాడండి. చూడండి, 7వ వచనం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా నుండును. హల్లెలూయా. ఎవరు వెలుగండి ఇప్పుడు మనకి? ఆయన వెలుగండి. శత్రువు ఎన్ని విన్యాసాలు మన ముందేసినా మనం నీతిమంతులు అని నమ్ముతున్నప్పుడు మనకు వెలుగు ప్రకాశిస్తుందండి. ఇప్పుడు మనం వెలుగు సంబంధం, ఆ వెలుగు ప్రకాశిస్తూనే ఉంటుంది మన ముందు. 9వ వచనం. నేను యెహోవా దృష్టికి పాపము చేస్తేనే గనుక ఆయన నా పక్షమున వేద్యమాడి నా పక్షమున న్యాయము తీర్చే వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును, ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. సరే, దేవుడు గొప్ప నీతి అండి అది. ఇక్కడ ఈ భక్తుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నేను పాపం చేసినా దేవుడు కృపతో నన్ను కాపాడతాడని. హల్లెలూయా. పాపం చేస్తే ఎవరు వ్యాజ్యమాడతారంట? తన పక్షాన దేవుడు వ్యాజ్యమాడతాడని తెలిసండి ఈ వ్యక్తికి. అందుకే ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, 9వ వచనం. నేను యెహోవా దృష్టికి పాపం చేస్తేనే కనుక ఆయన నా పక్షమున వేద్యమాడి నా పక్షమున న్యాయము తీర్చే వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును, ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచేదను. చూసారా, ఇది పాత నిబంధనలో భక్తులందరూ ఆయన నీతిని కొరకు ఎదురు చూశారండి. ఏంటో గొప్ప నీతి అని ఈరోజు మనం అందరం కలిగి ఉన్నాం. హల్లెలూయా. అదేనండి ఆ గొప్ప నీతి. వారందరూ ఎదురు చూశారంట. ఆయన నీతి వస్తుందండి భూమి మీదకి. ఎవరా నీతి? యేసుప్రభు అండి. హల్లెలూయా. ఆయన అంత గొప్ప కృపను మనందరికి ఇచ్చాడు ఈ దినం. భక్తులందరూ సాక్ష్యాలు పలికారు. అవునా? నీతి వస్తుందని యేసుప్రభు గురించి ప్రవచనాలు ఉన్నాయి కదండి. యేసుప్రభు గురించి మొట్టమొదటి ప్రవచన వాక్యం ఎక్కడుంది బైబిల్లో? దేవుడే చెప్తాడండి స్వయంగా. ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం.
మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలిగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టుదు అని చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు గురించి అండి మర్మం. స్త్రీ సంతానం ఎవరు? ఇప్పుడు స్త్రీ సంతానం ఎవరండి? సరే మరలా చదువుతాను చూడండి. మరియు ఇక్కడ అవ్వని మోసగిస్తుంది ఎవరు? పాము. అవునా? ఇక్కడ దేవుడు పాముతో మాట్లాడుతుంటాడు. అవునా? చూడండి 14వ వచనం నుంచి చూడండి. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. ఆమె సంతానం ఎవరండి? ఇప్పుడు ఎవరండి ఆమె సంతానం? ఆమె అంటే ఎవరండి? స్త్రీ అండి. స్త్రీ నుంచి భూమి మీదకి వచ్చింది ఎవరు? యేసుప్రభు అండి. అంటే కన్య గర్భాన్ని జన్మించింది ఎవరు ఈ భూమి మీద? యేసుప్రభు. హల్లెలూయా. ఆయన వచ్చి అపవాది తల చెదగొట్టాడండి. హల్లెలూయా. ఎప్పుడైతే అపవాది తల చిదిగిపోయిందో అధికారాన్ని కోల్పోయాడు. హల్లెలూయా. ఎందుకు అధికారాన్ని కోల్పోయాడు అన్నానంటే, అపవాదికి అధికారం ఎవరు ఇచ్చారు? అపవాదికి అధికారం ఎవరు ఇచ్చారండి? ఆదాము ఇచ్చాడు, మొదటి ఆదాము. రెండో ఆదాము వచ్చి ఏం చేశారు? యేసుప్రభు అపవాది తల, పాము తల చెదగొట్టి అధికారాన్ని మనకిచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు అధికారాన్ని కలిగి ఉన్నాం కదండి. సరే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. చూసారా? ఎవరైతే యేసుప్రభుని నమ్ముకున్నారో వారు దేవుని పిల్లలు అయిపోయారండి. అంటే అధికారాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు ఎవరిచ్చారు అధికారం? ఎవరిచ్చారండి? ఇప్పుడు అధికారం ఎవరి ద్వారా ఇవ్వబడిందండి? ఆ మాట పలకండి, అది ఆశీర్వాదం. హల్లెలూయా. సరే, ఇప్పుడు ప్రతిరోజు మనం ఏం తెలుసుకోవాలి? ఏం తెలుసుకోవాలండి? సరే, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడండి? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడండి? ఆయన రాజ్యము నీతిని మనం వెతకాలండి. అంటే మిగతా వెతకొద్దని కాదండి. ఈ భూమి మీద మనకు చాలా అవసరాలు ఉన్నాయి, కానీ మొదట ఏం వెతకాలి? ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకాలండి. ఆయన రాజ్యం అంటే ఏంటండి? దేవుని రాజ్యంలో ఏముంటాయి? సంతోషం, సమాధానం, ఆనందం. అవునా? ఏముంటాయండి? సంతోషం, సమాధానం ఉంటుంది. అవునా? నీతి అంటే యేసుప్రభు అండి. ప్రతిదినం మనం వెతకాల్సింది ఎవరి గురించి? తెలుసుకోవాల్సింది యేసుప్రభు గురించే. ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సింది అదండి. తర్వాత మిగతావన్నీ చూడండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. అంటే ఈ దినంలో ఉండమని, ఈ రోజులోనే ఉండాలి మనం. రేపు ఏం జరుగుతుందో, రేపు ఏం రాబోతుందో, రేపటి గురించి చింతించొద్దు అంటున్నాడు దేవుడు. మనం ఈ రోజులోనే కదా ఉన్నామండి. ఈరోజు మనం ఎక్కడున్నాం? దేవుని సన్నిధిలో ఉన్నాం. అదే ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్నామంటే అది గొప్ప ఆశీర్వాదం అండి. ఇది తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది, గ్రహించిన వాళ్ళకి. అందుకే దేవుని వాక్యాన్ని గ్రహిస్తే మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. సరే, ఇప్పుడు దేవుని నీతిలో మనం ప్రయాణిస్తున్నప్పుడు మనకేముంటాయి చూడండి. 1 కొరింథీ 1వ అధ్యాయం చూడండి. 1 కొరింథీ 1వ అధ్యాయం
1 కొరింథీ 1:31 చూడండి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమాయను. ఇప్పుడు ఆయన మనకేమయ్యారండి? జ్ఞానము, నీతి, విమోచన, పరిశుద్ధత. ఇప్పుడు ఆయన నీతి గురించి తెలుసుకున్నప్పుడు మనం ఏమనిపిస్తాం? జీవితంలో జ్ఞానాన్ని పొందుకుంటామండి, నీతిని పొందుకుంటాం, పరిశుద్ధతను అనుభవిస్తాం, విమోచన, ఇవన్నీ మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు మనం ఎలా నడిపించబడతాం? జ్ఞానంతో నడిపించబడతామండి. హల్లెలూయా. మనం జ్ఞానంతో నడిపించబడుతున్నప్పుడు జీవితాలు వర్ధిల్లుతాయి లేదండి? అదే దేవుని హృదయం అండి. మనం వర్ధిల్లాలనే ఆయన ఆశపడుతున్నాడు. అదే దేవుని హృదయం. ఎంతమంది నమ్ముతున్నారండి? మనం అభివృద్ధి చెందాలనే దేవుడు ఇంత గొప్ప జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు ఆయన. కానీ ఈ సిలువను గురించిన వార్త భూమి మీద ఉన్న వాళ్ళకి ఎలా ఉందండి? చూడండి, 1 కొరింథీ 1:18. 1 కొరింథీ 1:18 చూడండి. సిలువను గురించిన వార్త నశించున్న వారికి వెరితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇప్పుడు మనకేంటండి? ఆయన నీతి, దేవుని శక్తి అండి. ఆయన నీతిలో జ్ఞానం ఉంది, ఆయన శక్తి ఉందండి. మనం ఆల్రెడీ రక్షించబడ్డాం కదండి, మళ్ళీ రక్షించబడుచున్న మనకు అని ఉంది కదా. ప్రతిదినము రక్షించబడుతుంటామండి. అదే ఆయన నీతి. ప్రతిదినము ఇప్పుడు రక్షించేవారు ఎవరు? మనల్ని ఎవరండి? మనల్ని మనం రక్షించుకోవట్లేదండి. నాకు తలాంతులు ఉన్నాయి, నాకు అన్నీ తెలుసు, నాకు జ్ఞానం ఉంది అనుకోవడం అజ్ఞానం అండి. దాన్ని దేవుడు తిప్పికొడతాడంట. మనిషి నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివితేటలు ఉన్నదాన్ని దేవుడు తిప్పికొడతాడు. చూడండి 19 ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడి ఉన్నది. దేవుడు ఏం చేస్తాడండి? జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతుననుంది, వివేకుల వివేకమును శూన్యపరతును. అంటే నేను జ్ఞానం ఉంది, నాకు అన్నీ తెలుసు, నేను ఏమైనా చేసుకోగలను, నా సామర్థ్యం వాడంటే ఆ జ్ఞానాన్ని, ఈ లోకంలో ఉన్న జ్ఞానాన్ని దేవుడు తీసేస్తాడంట. 20 జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుడు ఏం చేశాడండి? ఈ లోక జ్ఞానాన్ని వెరితనంగా చేశాడు. 21 జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుగకుండినందున స్వార్థ ప్రకటన వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. సరే, ఆయన కృపను గురించి మనకు బోధించి ఆయన మనల్ని రక్షించుకున్నాడండి. ఆ సువార్త మనకి ఆయన వినిపించాడు, మనం వినలేదండి. మన సామర్థ్యాన్ని బట్టి ఆయన వినిపించాడు కాబట్టి ఇక్కడ ఉన్నాం. మనుషులు భూమి మీద అన్నీ తెలుసు, నాకు జ్ఞానం ఉంది, నాకు అంతా ఉంది అనుకున్న వారి జ్ఞానాన్ని దేవుడు ఏం చేస్తాడు? శూన్యపరుస్తాడండి. ఆయన్ని నమ్మి వచ్చిన వారితో, నమ్మి వచ్చారు కదండి ఆయన దగ్గరికి, ఆయన సన్నిధికి, ఆయన ఏం నింపుతాడు? ఇప్పుడు ఆయన సన్నిధిలో ఆయన నమ్మాం కదండి, ఇప్పుడు ఏం నింపుతాడు? జ్ఞానము, ఆయన శక్తి ఇస్తుంటాడండి. అదే ఆయన నీతి. హల్లెలూయా. ప్రతిదినము ప్రతిక్షణం ఆయన రక్షించేవాడు. ఇప్పుడు రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఇప్పుడు. హల్లెలూయా. అదే ఆయన నీతి. ఆయన నీతిలో ఇన్ని కలిగి ఉన్నాం మనం. మరి ఎవరి గురించి తెలుసుకోవాలి? మనం యేసుప్రభు గురించి తెలుసుకోవాలండి. మనం తెలుసుకున్నామంటే ఎవరిని మహింపరుస్తున్నాం? తండ్రి అని దేవుడిని మహింపరుస్తుంటాం. హల్లెలూయా. సరే, మొదటి యోహాను, మరలా అక్కడికి రండి. దేవుడు యేసుప్రభు గురించి సాక్ష్యం ఇచ్చి ఇంకేం చెప్పారో నేర్చుకుందాం. మొదటి యోహాను 5:9 చూడండి. 1 యోహాను 5:9 మనము మనుషుల సాక్ష్యం అంగీకరించున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మినవాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడే. 12వ వచనంలో ఏముంది చూడండి. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు.
ఎవరండి? యేసు ప్రభువుని ఎవరైతే నమ్మి ఉన్నారో వారే జీవం గలవారు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేనివాడే. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడండి యేసుప్రభు గురించి. యేసుప్రభుని మనం ఎవరైతే నమ్మి ఉన్నామో వారే జీవం గలవారు. ఆ జీవం ఏంటో మనకు అర్థమైతే ప్రతిదినము మనం ఎలా ప్రయాణించాలో తెలిసిపోద్దండి. ఎంతమంది రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నారు గృహాల్లో? రొట్టె ద్రాక్షరసం అండి ప్రతిదినము. పాస్టర్ గారు వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదండి. పాస్టర్ గారిని దేవుడు సంఘంలో వాడుకుంటాడు. అవునా? గృహాల్లో ఎవరి గృహాల్లో వారే తీసుకోవాలి. అదే ప్రాముఖ్యం. ఎందుకంటే యేసు ప్రభు శిలువ బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడమేండి. ప్రతి గృహంలో సంఘంలో దేవుడు ఇస్తాడు. అవునా? గృహాల్లో ప్రతిదినం ఏం తీసుకోవాలి? ఏం తీసుకోవాలండి? పలకట్లేదు ఎవరు అంటే తీసుకోవట్లేదు. ఎంతమంది తీసుకుంటున్నారండి? ప్రాముఖ్యమండి. ఆయన జీవాన్ని మనం అనుభవిస్తూనే ఉంటాం. యేసుప్రభు వారే చెప్పారు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. సరే, ఎవరు చెప్పారండి ఈ మాట? యేసుప్రభువే స్వయంగా చెప్పారండి. ఎవరి శరీరాన్ని తినాలి ఇప్పుడు? ఎవరు రక్తాన్ని తాగాలి? యేసుప్రభు శరీరాన్ని రక్తాన్ని మనం త్రాగాలండి, తీసుకోవాలి, మనం భుజించాలి. అదే ఆయన మాట్లాడుతున్నారు. 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే జీవము నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. సరే, ఇప్పుడు ఎవరు నిలిచి ఉంటారండి? యేసుప్రభు అండి. మనం ఆయన రొట్టె, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుంటున్నప్పుడల్లా ఎవరి యందు నిలిచి ఉంటున్నాం? ఇంత కృపను మన అందరికి ఇచ్చాడండి ఆయన. అదే ఆయన జీవం. తీసుకుంటున్నామంటే ఎవరి జీవం ఉంది మనలో? ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నామండి, రక్షించబడ్డాం. అవునా? పరలోకాన్ని అర్హులుగా ఇచ్చాడు ఆయన. మరి భూమి మీద ప్రయాణించాలి కదా. మనం ఎందులో ఉన్నాం ఇప్పుడు? భూమి మీద ఎందులో ఉన్నాం? మర్చిపోయారు. ఇప్పుడు మనం ఎందులో ఉన్నామండి? శరీరంలో ఉన్నామండి. ఇంకా మహిమదేహంగా మారలేదు. ఆయన వచ్చినప్పుడు మారుతాం. అవునా? ఇప్పుడు శరీరంలో ఉన్నాం కదా. మరి శరీరంలో ఉన్నప్పుడు ప్రయాణించాలి. మనం ఎవరు? పిల్లలం. మరి ఆయన్ని మనల్ని పిల్లలుగా చేసుకున్నాడు. అవునా? యేసుప్రభుని ఎప్పుడైతే నమ్మేమో పిల్లలం అయిపోయాం మనం. మరి ఈ భూమి మీద ప్రయాణించాలంటే ఎవరి సామర్థ్యాన్ని బట్టి ప్రయాణించగలం? అదేనండి ఇక్కడ మాట్లాడుతుంది. ఈ శరీరంలో ఉన్నప్పుడు మన సామర్థ్యాన్ని బట్టి మనం ప్రయాణించలేము. యేసుప్రభు వారు అదే చెప్తున్నారు చూడండి, 53వ వచనం. కావున యేసు ఇట్లనెను, మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తము తాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. సరే, ఆయన చేసిన శిలువ బలియాగంలో ఏమున్నాయండి? గొప్ప ఆరోగ్యం ఉందండి. ఆయన జీవంలో ఆరోగ్యం ఉందా లేదండి? ఆయన జీవంలో ఆరోగ్యం ఉంది, సమాధానం ఉంది, విశ్రాంతి ఉంది. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం తీసుకుంటున్నప్పుడల్లా గొప్ప ఆరోగ్యాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? ఇది అర్థమైన వాళ్ళు ప్రతిదినము తీసుకుంటారు. దేవుడు ఇంత కృపను సంఘానికి ఇచ్చాడు ఆయన. అందుకే దావీదు రాస్తాడు చూడండి, కీర్తనలు 34వ అధ్యాయం 8వ వచనం. కీర్తనలు 34వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. హల్లెలూయా. ఈరోజు మనం ఆయన్ని ఆశ్రయించాం కదండి, మనం ధన్యులు అయిపోయాం. మన జీవితం ధన్యం అయిపోయిందండి. ఈ భూమి మీద నేను ఏం చేయాలి, నాకేం అవ్వట్లేదు అనుకోవడానికి లేదు.
ఆ అజ్ఞానంలో ఉండకూడదు. మనం ధన్యులం అయిపోయాం. ఎవరిని బట్టి? యేసు ప్రభు శిలువ బలియాగాన్ని బట్టి. ఆ గొప్ప మర్మాన్ని ఎవరు గ్రహించారు? దావీదు రాస్తున్నాడు చూడండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఏం తెలుసుకోవాలండి? రుచి చూచి తెలుసుకోవాలి. రుచి చూడడం అంటే దేంతో చూస్తారండి? అది కూడా నోటితోనే. అవునా? నోటితో పలుకుతున్నామంటే అర్థం ఏంటండి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతినని రుచి చూస్తున్నామండి. హల్లెలూయా. రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నామంటే ఏం చూస్తున్నాం? రుచి చూస్తున్నాం. అక్కడ తండ్రి అనే దేవుడు సాక్ష్యం ఇచ్చేది యేసుప్రభు గురించి అండి. హల్లెలూయా. మొదటి యోహాను చూడండి, మళ్ళీ రండి. మొదటి యోహాను 5వ అధ్యాయం, మొదటి యోహాను 5వ అధ్యాయం 9వ వచనం. మనము మనుషుల సాక్ష్యం అంగీకరించున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. సరే, దేవుడు సాక్ష్యం ఇచ్చాడండి. తండ్రి అని దేవుడు యేసుప్రభు గురించి సాక్ష్యం ఇచ్చారు. దేవుడు నీతిమంతుడండి. దావీదు గొప్పగా గ్రహించాడు. అది ఆ మర్మాన్ని గ్రహించి ఆయన గురించి మాట్లాడాడు అక్కడ ఆ వచనంలో. ఏమని మాట్లాడాడండి? మళ్ళీ రండి. 119వ కీర్తన 119వ కీర్తన 137 చూడండి. 119వ కీర్తన 137వ వచనం. యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. చూసారా, దేవుడి గురించి ఏం పలికాడండి? నీతిమంతుడని. అవునా? కీర్తనలు 143, కీర్తనలు 143 11వ వచనం. కీర్తనలు 143 11వ వచనం. యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుము. నేను నీ సేవకుడను, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము, నా ప్రాణమును బాధపరచు వారందరినీ నశింపచేయము. సరే, దావీదు దేవుని ఎదుట ఏమడుగుతున్నాడండి? నీతిని అడుగుతున్నాడండి. నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుము. ఈరోజు పరిస్థితి బాగలేదు, జీవితంలో కష్టాలు ఉన్నాయి, శ్రమలన్నీ ఉన్నాయంటే ఎవరు మనల్ని తప్పించేవారు? ఆయన నీతి అండి. అదే మాట్లాడుతున్నాడు దావీదు ఇక్కడ. యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుము. సరే, దేవుని నీతి గురించి మాట్లాడుతున్నాడండి. ఎవరు? దావీదు. దేవుని నీతిని గ్రహించి ముందుకెళ్ళాడండి. అందుకే దావీదు ఏమయ్యాడు? దేవుని హృదయానుసారుడు అయ్యాడు. హల్లెలూయా. దేవుని హృదయం ఎక్కడ ఉంటుందండి? దేవుని హృదయం ఎక్కడుందండి? దేవుని హృదయం ఎక్కడుందండి? ఎక్కడుందండి? కుమారుని మీదండి. తండ్రి అయిన దేవుడు ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చారు? ఎంతసేపు వాక్యం అంతనా? కుమారుడి గురించి అండి. కుమారుడి గురించే సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు దేవుడు మన జీవితంలో పని చేయాలంటే ఎవరి గురించి మాట్లాడాలి? యేసు ప్రభు గురించేనండి. నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని మాట పలుకుతున్న ప్రతి క్షణం ఆయన సామర్థ్యాన్ని మన జీవితంలో ఖచ్చితంగా అనుభవిస్తామండి. ఆయన ఆరోగ్యాన్ని అనుభవిస్తాం. రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడల్లా ఆయన ఆరోగ్యాన్ని, సమాధానాన్ని మన జీవితంలో అనుభవిస్తాం. మన శరీరంలో గొప్ప ఆరోగ్యాన్ని అనుభవిస్తూ ఈ భూమి మీద ప్రయాణిస్తాం. ఎందుకంటే దేవుడు మనల్ని, తండ్రి అయిన దేవుడు మనల్ని పిల్లలుగా చేసుకున్నాడు. అవునా? మనం యేసు ప్రభు గురించి తెలుసుకుంటున్నప్పుడు, రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడల్లా ఆరోగ్యాన్ని, సమాధానాన్ని అనుభవిస్తూ ఈ భూమి మీద ప్రయాణిస్తూనే ఉంటాం. హల్లెలూయా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఫలించి అభివృద్ధి చెందినగాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన శరీరంలో శిక్ష అంతటిని, అవమానాన్ని భరించాడు. మనకి ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు. ఆయన శరీరాన్ని తీసుకున్నప్పుడల్లా ఆయన గొప్ప ఆరోగ్యాన్ని మనం అనుభవిస్తూనే ఉంటాం. ఆయన జీవాన్ని అనుభవిస్తుంటాం. ఆయన కృపతో నడిపించబడుతూనే ఉంటాం. ఇంత గొప్ప కృపను, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని మనందరికీ ఇచ్చాడు ఆయన. ఈ సమయంలో ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత, 'కలిగిన' నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. 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 'కలిగిన' నమ్మి ఈ రొట్ట
ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన రక్తం అంతటినీ చిందించాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చుటకు ఆయన రక్తం అంతటినీ భూమి మీద చిందించాడు. ఆయన అవమానాన్ని, శిక్షను అంతటినీ ఆయన భరించాడు. సిలువలో ఆయన రక్తం అంతటినీ చిందించాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించి ఆయన రక్తం అంతటినీ చిందించి ఆయన రక్తంతో మనల్ని కడిగి నీతిమంతులుగా తీర్చాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చి తిరిగి లేచాడు. ఆయన ఇంత కృపను మన అందరికీ ఇచ్చాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ప్రతిదినం మనం నమ్మాల్సింది, నేను క్రీస్తు యేసునందు దేవుని నీతినని. ఈ సమయంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలోనే తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. మీ కృపావాక్యాన్ని మనకు బోధించినందుకు వందనాలు దేవా. మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు దేవా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయనా. మీరు మాట్లాడితే మేము జీవిస్తామయ్యా. ఇంత కృపను మా అందరికి ఇచ్చినందుకు వందనాలు దేవా. మీ కృపావాక్యాన్ని వినే కృపను మా అందరికి ఇచ్చినందుకు వందనాలు దేవా. ఈ సమయంలో మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైనా అనారోగ్య స్థితిలో ఉన్నట్లయితే ఇప్పుడే మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను. మానసికంగా నలిగిపోయిన స్థితిలో ఉన్నట్లయితే ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను నాయన దేవా. అలాగే ఎవరైతే ఉద్యోగ వ్యాపారం చేస్తున్నారో వారిని అంచెలంచెలుగా ఎదింప చేసుకోండి నాయన. మీ కృపతో నడిపించుకోండి అయ్యా. మీరు వర్ధిల్లింప చేసుకోండి నాయన. మీరు నడిపించుకోండి నాయన. మీరు నాయన మాకు జ్ఞానం ఇచ్చేవారు నాయన. మీరు మాకు సామర్థ్యం ఇచ్చేవారు నాయన. మీరు నడిపించేవారు అయ్యా. ఎందుకంటే మీరు మమ్మల్ని రక్షించుకొని దేవ మమ్మల్ని నీతిమంతులుగా తీర్చారయ్యా. ఇంత కృపను మా అందరికీ మీరు ఇచ్చినందుకు వందనాలు దేవ. మీ కృపతో మమ్మల్ని నడిపించుకోమని, మీ జ్ఞానంతో నడిపించుకోమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన దేవ. మీ కృపా వాక్యాన్ని ఇంకా మాకు బోధింప చేయమని వేడుకుంటున్నాను దేవా. బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తాను, కుటుంబాలను జ్ఞాపకం చేస్తాను దేవా. కుటుంబాలు ఎవరైనా రక్షణ లేనట్లయితే వారికి రక్షణ దయచేయమని వేడుకుంటున్నాను. మీ సన్నిధి తీసుకురామని వేడుకుంటున్నాను నాయన. మీరు రక్షించేవారు నాయన. మీరు మార్చేవారయ్యా దేవా. మీరు చెప్పారయ్యా, నాకు మీరు సాక్షులై ఉందిరని మీరు శిష్యులతో చెప్పారయ్యా దేవా. ఈ దినం మమ్మల్ని అందరినీ మీరు సాక్షులుగా నిలబెట్టారయ్యా. అది కేవలం యేసుప్రభు శిలువ బలియాగాన్ని బట్టి నాయన. అది నాయన యేసుప్రభు శిలువ బలియాగాన్ని బట్టే దేవా మేము నీతిమంతులుగా తీర్చబడ్డాం నాయన. ఈ దినం దేవా అనేకులకి మేము సాక్షులుగా ఉన్నామయ్యా. మీరు మమ్మల్ని నీతిమంతులుగా తీర్చారయ్యా. ఇంత గొప్ప కృపను మీరు మా అందరికీ ఇచ్చిన విధానం బట్టి వందనాలు దేవా. మీ కృపతో మమ్మల్ని నడిపించుకోమని దేవా, ఈ భూమి మీద మిమ్మల్ని మహింపరుస్తూ ముందుకెళ్ళే గొప్ప బిడ్డలుగా దేవా మీ గొప్ప కృపతో నడిపించుకోమని దేవా. యేసుప్రభు సారూప్యంలోకి మేము ముందుకెళ్తూ దేవా మీ నామాన్ని మహింపరుస్తూ ముందుకెళ్ళే కృపలోకి నడిపించమని వేడుకుంటున్నాను నాన్న దేవా. మీ కొరకు నేను పనిచేసే కృపలోకి నడిపించాను నాన్న దేవా. ఈ భూమి మీద మేము పనిచేసేది మీ కొరకు అని గ్రహింపులోకి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను నాన్న. అదే గొప్ప ఆలోచనయ్యా. ఇంత గొప్ప ఆలోచనతో మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. ఎందుకంటే మమ్మల్ని నీతిమంతులుగా తీర్చారయ్యా. మీ నీతిలో నాన్న జ్ఞానము, శక్తిని మేము తెలుసుకుంటున్నా. మీ నీతిని తెలుసుకున్న ప్రతి క్షణం మేము అనుభవిస్తూనే ఉంటాం నాన్న. మీ జ్ఞానంతో, మీ శక్తితో ఈ భూమి మీద నడిపించబడుతూ ఉంటాం నాన్న. మీరు మమ్మల్ని నడిపించేవారు నాన్న. మీ కృపతో మమ్మల్ని నడిపించుకోమని, మమ్మల్ని అందరినీ వాడుకొని మీరే మహిమఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయును గాక. ఆమేన్.